బయట చదువుకోవాలి అని ఆలోచించే పిల్లలకు మార్వాడి ఈజ్ బెస్ట్ ఆప్షన్. చదువుకుంటూ సంపాదించాలి అనుకునే వాళ్ళకు మార్వాడి ఈజ్ బెస్ట్ ఆప్షన్. 100% జాబ్ ప్లేస్మెంట్ గ్యారంటీ ఉండాలి అని ఆలోచించే పిల్లలకు మార్వాడి ఈజ్ బెస్ట్ ఆప్షన్. 3 years ఆఫ్ బీటెక్ కి బడ్జెట్ చాలా తక్కువలో ఉండాలి అని ఆలోచించే పేరెంట్స్ కి మార్వాడి ఈజ్ బెస్ట్ ఆప్షన్. ఇలా ప్రతి ఒక్క పాయింట్ లో నంబర్ 1 ఉన్నప్పుడు జస్ట్ స్టూడెంట్ కి తెలిస్తే ఏ స్టూడెంట్ కూడా ఈ ఆపర్చునిటీని వదులుకోడు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటి అంటే, డిప్లొమా అయిపోయింది, నెక్స్ట్ ఏంటో తెలియట్లేదు, ఈ సెట్ ద్వారా నాకు సీట్ వస్తుందో రాదో తెలియట్లేదు, నాది డిప్లొమాలో ఫలానా బ్రాంచ్ అయిపోయింది, బీటెక్ లో ఇదే బ్రాంచ్కి వెళ్ళమంటారా, సిఎస్సికి మారమంటారా, కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ఇలా కొంతమంది పిల్లలకు ప్యాషన్ ఉంటుంది, నేను తెలిసే 10th అయిపోయినాక ఎలక్ట్రికల్ తీసుకున్నా, డిప్లొమాలో బీటెక్ కూడా ఎలక్ట్రికలే చేస్తా, ఐ వాంట్ టు బికమ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇలా కంప్లీట్ క్లారిటీ ఉన్న పిల్లలకు మనలాంటి వాళ్ళ అవసరం లేదు. కానీ కొంతమంది తెలియక పాలిటెక్నిక్ అన్నారు సార్, తీసుకున్నాను, అందులో ఇన్ని బ్రాంచ్లు ఉంటాయనే తెలీదు, ఆ టైంలో కౌన్సిలింగ్ లో నాకు ఇది వచ్చింది, బట్ ఈ రోజు ఈ బ్రాంచ్ కి జాబ్ ఆపర్చునిటీస్ లేవు, సిఎస్సికి మారచ్చా, మారితే నేనేమన్నా కష్టపడాల్సి వస్తుందా, సబ్జెక్ట్ మళ్ళా ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుందా, ఇబ్బంది అవుతుందా, ఇటువంటి చాలా డౌట్స్ ఉంటాయి. స్టూడెంట్ ఏమో నేను ఈ రోజు పలానా బ్రాంచ్ చదువుతున్నాను డాడీ, దీనికి రేపు ఫ్యూచర్ లేదు, నేను సిఎస్సికి ట్రాన్స్ఫర్ అవుతా అంటాడు. లేదు నువ్వు ఆల్రెడీ 3 years ఇందులో చదివావు కదా, అక్కడికి పోతే మళ్ళీ కొత్త సబ్జెక్టు, అక్కడ వెనకబడిపోతావు, ఎటు కాకుండా అయిపోతావు అని డౌట్ పేరెంట్ కి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు క్లారిటీగా మనము గైడ్ చేయగలిగితే వాళ్ళ ఫ్యూచర్ సెట్ అయినట్టే.